ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. ఈరోజు శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము ప్రకృతి త్రిగుణములు. ఈ అధ్యాయంలో చివరి భాగం తెలుసుకుందాం. శ్రీ భగవాన్ వాచ. శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్తో ఈ విధంగా చెప్పెను. కర్మణ సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం, రజసస్తు ఫలం దుఃఖం, అజ్ఞానం తమసః ఫలం. అర్జున, సత్వగుణ సంబంధమైన సత్కార్యాల ఫలితంగా నిర్మల సుఖము, రాజస కర్మల మూలంగా దుఃఖం, తామస కర్మల వల్ల అజ్ఞానం కలుగుతాయని తెలుసుకో. సత్వాత్ సంజాయతే జ్ఞానం, రజసో లోభ ఏవ చ, ప్రమాదమోహౌ తమసో భవతో అజ్ఞానమేవ చ. సత్వగుణం వల్ల జ్ఞానం, రజోగుణం వల్ల లోభం, తమోగుణం వల్ల అజాగ్రత్త, మోహం, అజ్ఞానం సంభవిస్తాయి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తాః, మధ్యే తిష్టంతి రాజసాః, జఘన్యగుణవృత్తిస్తాః, అధో గచ్చంతి తామసాః. అర్జున, సత్వగుణ సంపన్నులకు ఉత్తమ లోకాలు సంప్రాప్తిస్తాయి. రజోగుణం ప్రధానంగా ఉన్న వాళ్ళు మానవ లోకాన్ని పొందుతుండగా, తమోగుణం కలిగిన వాళ్ళు నరకలోకానికి చేరుకుంటారు. నాణ్యం గుణేభ్యః కర్తారం, యదా ద్రష్టానుపశ్యతి, గుణేభ్యశ్చ పరం వేత్తి, మద్భావం సోऽధిగచ్చతి. అర్జున, కర్మలన్నింటికీ గుణాలను తప్ప మరో దాన్ని కర్తగా భావించకుండా, గుణాలకు అతీతమైన పరమాత్మతత్వాన్ని గ్రహించిన వివేకి మోక్షం పొందుతాడు. గుణానేతానతీత్య త్రీన్ దేహీ దేహ సముద్భవాన్, జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తోऽమృతమశ్నుతే. అర్జున, శరీరం కారణంగా కలిగిన ఈ మూడు గుణాలను అధిగమించిన వాడు పుట్టుక, చావు, ముసలితనం, దుఃఖాల నుంచి విముక్తుడై అమృతపదం పొందుతాడు అని శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియచేశాడు. అర్జును ఉవాచ. అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని ఈ విధంగా అడిగాడు. కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్, అతీతో భవతి ప్రభో, కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే. అర్జునుడు ఇలా అన్నాడు. ప్రభు, ఈ మూడు గుణాలను దాటిన వాడి లక్షణాలేమిటి? అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? ఈ గుణాలను ఎలా అతను అతిక్రమించగలుగుతాడు? వివరంగా తెలియచేయము అన్నాడు. భగవాన్ ఉవాచ. ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ, సద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతే. శ్రీకృష్ణుడు ఇలా తెలిపాడు. పాండవ, గుణాతీతుడు గుర్తులివి. తనకు సంప్రాప్తించిన సత్వగుణ సంబంధమైన సౌఖ్యాన్ని కానీ, రజోగుణ ధర్మమైన కర్మ ప్రవృత్తిని కానీ, తమోగుణ లక్షణమైన మోహాన్ని కానీ ద్వేషించడు. అవి లేకుండా పోతే వాటిని ఆకాంక్షించడు. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే, గుణావర్తంత ఇత్యేవ యో అవతిష్టతి నిర్గతే. ఏమీ సంబంధం లేనివాడుగా ఉండి గుణాల వల్ల చలించకుండా, సర్వకార్యాలలోనూ ప్రకృతి గుణాలే ప్రవర్తిస్తున్నాయని గ్రహించి ఎలాంటి పరిస్థితులలోనూ తన నిశ్చల బుద్ధిని విడిచిపెట్టడు. సమదుఃఖ సుఖస్వస్థ సమలోష్టాశ్మకాంచనః, తుల్యప్రియా ప్రియో ధీరః, తుల్యనిందాత్మ సంస్తుతిః. అర్జున, సుఖదుఖాలు, మట్టిబెడ్డ, రాయి, బంగారం, ఇష్టాయిష్టాలు, దోషణ భూషణాలు అధిగమిస్తాడు.
మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభపరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. మానవమానాలు శత్రుమిత్రులను సమాన దృష్టితో చూస్తూ కామ్యకర్మలన్నింటినీ విడిచిపెట్టి నిరంతరం ఆత్మావలోకనంలో నిమగ్నమై ఉండే ధీరుడు ముక్తి పొందుతాడు. మాం చయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణా సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అర్జున, అచంచల భక్తితో నన్ను సేవించేవాడు ఈ 3 గుణాలను అధిగమించి ముక్తి పొందడానికి అర్హుడవుతాడు. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. అర్జున, ఎందువల్లనంటే వినాశరహితం, వికారరహితం, శాశ్వత ధర్మస్వరూపం, అఖండ సుఖరూపము అయిన బ్రహ్మానికి నిలయాన్ని నేనే అని తెలియజేశాడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీమద్ భగవద్గీతలోని గుణత్రయ విభాగయోగం అనే 14వ అధ్యాయం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు.